హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ మోడ్ నుండి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒకసారి మన నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ పేపర్లో ఇలా ఉంటుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ నోటిఫికేషన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసి జూలై 2 అని ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 11 ఈవినింగ్ 5 PM అని ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చూడండి. ఇప్పుడు డిస్ప్లేలో ఇక్కడ మనకి మల్టీజన్ 1లో చూసుకుంటే టోటల్ 271 పోస్టులు ఉన్నాయి. మల్టీజన్ 2లో 164 ఉన్నాయి. టోటల్ 2 జోన్స్ కలిపి 435 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్. అలాగే బేసిక్ పే అనేది 58,850 రూపీస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి. అలాగే ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉందంటే మీకు వచ్చిన యూజీ మార్క్స్లో 80% అనేది తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ 20% అనేది మీరు చేసినటువంటి తెలంగాణ స్టేట్లో చేసినటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ హాస్పిటల్స్లో కానీ లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కానీ లేదా పల్లె దవాఖానలో కానీ మీరు చేసినటువంటి సర్వీస్ పాయింట్లు అనేది 20 మార్క్స్కి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు. అయితే ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్కి 2.5 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదర్ దెన్ ట్రైబల్ ఏరియా అనగా రూరల్ ఏరియాస్లో అయితే 6 మంత్స్కి 2 పాయింట్స్ యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా 6 మంత్స్ కంప్లీట్ అయితేనే 2 మార్క్స్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారు. ఒకసారి చూసుకోండి. అంటే ఒక రూరల్ ఏరియాలో 1 ఇయర్కి 4 పాయింట్స్ యాడ్ అవుతుంది. ట్రైబల్ ఏరియాలో 1 ఇయర్కి 5 పాయింట్స్ యాడ్ అవుతుంది. ఏదైతే కూడా మీరు ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో అయితే పెట్టండి. సర్వీస్ పాయింట్స్కి కట్ ఆఫ్ డేట్ అనేది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ తీసుకుంటారు. అంటే జూన్ 28వ తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. అదొకసారి మీరైతే క్లియర్గా చూడండి. ఇక్కడ మెన్షన్ చేశారు. బిఫోర్ అప్లికేషన్ ఇప్పుడు మీరు ఈ సాఫ్ట్ కాపీస్ అన్నీ పీడిఎఫ్లో మీ దగ్గర పెట్టుకోండి. అవేంటంటే ఆధార్ కార్డు ఒకటి, అలాగే ఎస్ఎస్సి, అలాగే మీ మార్క్స్ మెమోస్, అలాగే మీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, అలాగే మీరు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి సర్టిఫికెట్, అలాగే మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, అలాగే మీ స్టడీ సర్టిఫికెట్ ఫస్ట్ టు 10th క్లాస్ వరకు అన్నీ పెట్టుకోండి. ఇక్కడైతే ఫస్ట్ 7th అడిగారు. ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అటువంటి వారైతే ఎవరుతున్నారో వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లెయిమింగ్ అనేది 1 to 7th మెయిన్గా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు 1 to 7thలో ఎనీ క్లాస్ ఏదైనా మిస్ అయితే మాత్రం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోండి. దాని తర్వాత చూసుకుంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ SC ST BC ఎవరైతే ఉన్నారో అటువంటి వారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి ఈ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. అలాగే EWS ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్. స్పోర్ట్స్ సర్టిఫికేట్, అలాగే సదరం సర్టిఫికేట్ PSC క్యాండిడేట్స్కి, అలాగే సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్స్కి, NCC క్యాండిడేట్స్కి, అలాగే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం MBBS ఉండాలి. అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ పే అయితే చూద్దాం. ఇప్పుడు ఏజ్ చూసుకుంటే మినిమం వచ్చేసి 18 years ఉండాలి. మ్యాక్సిమం 46 years ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్సెప్ట్ వచ్చేసి ఇక్కడ TSRTC ఎంప్లాయీస్, కార్పొరేషన్ ఎంప్లాయీస్, అలాగే మున్సిపాలిటీస్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 years వరకు ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్ అలాగే NCC క్యాండిడేట్స్కి మాత్రం 3 years వరకు ఇవ్వడం జరిగింది. SC ST BC అండ్ EWS వాళ్ళకి 5 years వరకు ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years వరకు ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ అన్ని మినిమం 18 years అన్నారు. మ్యాక్సిమం వచ్చేసి 46 years అన్నారు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి మనం ఇప్పుడు ఫీజు అయితే చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉందనేది. అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ 500 అని మెన్షన్ చేశారు. దెర్ ఈజ్ నో ఫీ ఎగ్జెప్షన్ అండర్ దిస్ కేటగిరీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీంట్లో అయితే ఎవరికి అయితే ఎగ్జెప్షన్ అయితే లేదు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 120 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. దీంట్లో కొన్ని కేటగిరీస్ వాళ్ళకి మాత్రం ఎగ్జెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరంటే SC ST BC
ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి, అలాగే అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో 18 to 46 ఇయర్స్ వాళ్ళకు కూడా ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఇచ్చారు ప్రాసెసింగ్ ఫీజులో. బట్ ఇక్కడ ఏంటంటే అప్లికెంట్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జిబిటెడ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ప్రాసెసింగ్ ఫీజ్కి. ఇది ఒకసారి మీరు చూసుకోండి. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకి ఆన్లైన్ త్రూ ఉంటుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్లో వన్స్ మీ అమౌంట్ అయితే కట్ అయితే రిఫండ్ అనేది రాదు. ఒకసారి అయితే మీరు చూడండి ఇక్కడ. అలాగే ఇప్పుడు మనం ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ ఒకసారి చూసుకుందాం. అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. దర్ ఇస్ నో ఆఫ్లైన్. అలాగే వన్స్ మీరు ఒకసారి కనుక సబ్మిట్ చేస్తే ఇంకా చేంజ్ చేసుకోవడానికి అయితే ఏమీ ఉండవు. ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఫస్టే అన్ని క్లియర్గా అప్లోడ్ చేయండి. ఆఫ్టర్ సబ్మిషన్ మీకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఫర్దర్గా మీకు అది యూజ్ అవుతుంది. రిజర్వేషన్స్ చూసుకుంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఉమెన్స్కి అయితే హారిజంటల్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్కి, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పర్సన్స్కి, అలాగే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కండిషన్స్కి 4% రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఒకసారి చూసుకోండి మీరు. అలాగే 2% రిజర్వేషన్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో టెంపరీ బేసిస్లో అటువంటి డాక్టర్స్కి అయితే 2% అనేది యాడ్ అవుతుంది. ఇది మనకు ఓవరాల్గా ఉన్నటువంటి రిజర్వేషన్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. నేను అక్కడ మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఇప్పుడు ఒకసారి కమ్యూనిటీ సర్టిఫికేట్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ మీరు కనిపిస్తుంది కదండి కమ్యూనిటీ సర్టిఫికేట్ అని. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీదుగా అదొకసారి మీరు చూసుకోండి. అలాగే బీసీ కమ్యూనిటీ చెందిన వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే నాన్ క్రిమినల్ ఇయర్స్ సబ్మిట్ చేసే పర్సన్స్ ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అటువంటి సర్టిఫికేట్ అయితే నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే వాళ్ళు ఓసీ కేటగిరీ కిందకైతే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్లెయిమింగ్ అయితే ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీదుగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ వచ్చేసి మల్టీ జోన్ లెవెల్లో ఉంటుంది. మల్టీ జోన్ 1 వాళ్ళకి 1 ఇస్తారు, 2 వాళ్ళకి 2 డిస్ట్రిక్ట్స్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ అయితే మీకు అడుగుతారు. ఒకసారి చూసుకోండి. మల్టీ జోన్ 1లో మీకు ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. మల్టీ జోన్ 1లో అయితే ఆసిఫాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్, అలాగే మంచిర్యాల డిస్టిక్, పెద్దపల్లి, జయశంకర్ భూపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ ఈ ఆల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మల్టీ జోన్ 1లోకి అయితే వస్తాయి. నెక్స్ట్ మల్టీ జోన్ 2 చూసుకుంటే సూర్యాపేట డిస్టిక్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నగర్ కర్నూల్ ఇవన్నీ కూడా మల్టీ జోన్ 2 కిందకి వస్తాయి. సో ఒకసారి మీరు చూసుకోండి. మల్టీ జోన్ 1లో ఉన్నారా మీరు మల్టీ జోన్ 2 అనేది. నెక్స్ట్ జనరల్ ప్రొవిజన్స్లో చూసుకుంటే మీరు ఆఫ్టర్ సెలక్షన్ లిస్ట్ తర్వాత వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయనట్లయితే డిస్క్వాలిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మీరు అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అక్కడ మీరు చూపించాల్సి ఉంటుంది. సో మీరైతే ఎట్టి పద్ధతిలో మర్చిపోకండి, ప్రింట్అవుట్ అయితే తీసుకోండి అప్లికేషన్ ఫామ్ అనేది. ఇది మీకైతే ఓవరాల్గా ఇలా అయితే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో మల్టీ జోన్ 1లో, మల్టీ జోన్ 2లో మనకు కేటగిరీ వైజ్ ఈచ్ కేటగిరీ వైజ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో కూడా మనకి మల్టీ జోన్ 1లో ఎన్ని ఉన్నాయి పోస్టులు, అలాగే మల్టీ జోన్ 2లో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది.
ఇక్కడ మీరైతే మీ మల్టీ ప్రకారము మీ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయని అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. టోటల్గా మనం చూసుకుంటే 435 వేకెన్సీస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఇక్కడ మల్టీ జోనల్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మీరు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సర్వీస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరు ఎక్కడ తీసుకోవాలనేది ఇప్పుడు మీరు చెప్తారు. మీకు ఇప్పుడు మీరు ఇన్కేస్ సబ్ సెంటర్లో వర్క్ చేసినట్లయితే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్క్ చేసినట్లయితే కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బస్సు దవాఖానలో వర్క్ చేసినట్లయితే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎనీ అదర్ ఏరియా హాస్పిటల్స్ ఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఆర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో మీరు వర్క్ చేసినట్లయితే కాంట్రాక్ట్గా కానీ అవుట్సోర్సింగ్గా కానీ మీరు ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్తో మీరు తీసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్ అనేది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఇక్కడైతే మీరు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ కానీ లేకపోతే CHFW ఇవన్నీ కూడా మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అయితే ఇదైతే చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను అక్కడ మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఇప్పుడు ఒకసారి కాంట్రాక్ట్ అలాగే మీరు అవుట్సోర్సింగ్ చేసినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ అయితే మీరు ఈ విధంగా ఫార్మాట్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మీరు కాంట్రాక్ట్లో చేసినట్లయితే సర్వీస్ దానికి సపరేట్ ఫార్మాట్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ ఇచ్చారు. మీరు ఇది ప్రింట్అవుట్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు అవుట్సోర్సింగ్లో చేసినట్లయితే దానికి సపరేట్గా ఫార్మాట్ అనేది ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. అది కూడా మీరు తీసుకొని మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో అయితే దాన్ని ఫిల్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు. ఇది ఒకసారి అయితే మీరు చూసుకోండి క్లియర్గా. ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ నేను అప్లోడ్ అయితే చేశాను, చూడండి ఒకసారి. మీరైతే అప్లికేషన్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే మీరు ఇవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్కేస్ మీరైతే కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ వర్క్ చేసినట్లయితే మీ కన్సర్న్ DMHO ఆఫీస్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో సూపరింటెండెంట్స్తో కానీ ఫామ్ అయితే ఫిల్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అయితే ఇవి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరైతే మర్చిపోకండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే తప్పకుండా చేయండి, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.